చెప్పండి అన్న, ఇంత చిన్న పాపని బాబుని వేసుకొని ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు? నీది మొన్నటి నుంచి అన్న, ఆ, ఈ ఆటికి 3 డేస్. 3 డేస్ నుంచి. 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ బాబు కూడా ఇట్లనే ఇక్కడే ఉంటుందా? ఉంటుండు. ఆ, ఇక మేము ఆడుంటే వాడు ఆడుండాలి కన్నా. ఆ. ఇక ఇబ్బంది పడుకుంటేనే వాడు ఇవన్నీ ఉంటాడు. అంటే మీకు ఇంకా వేరే ఎక్కడ ఏ ప్లేస్ లేదు? లేదు అసలు మాకు ఏడా లేదు. ఏడా ఏదో ఉన్నట్టయితే మేము ఇక్కడ రాపోయేటోళ్ళం. పోతే పోయిందిలే, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అనుకునేటోళ్ళం. మాకు ఏడా లేదు ఉండటానికి. అందుకనే ఎంత ఇబ్బంది పడుకుంటేనే ఇక్కడ ఉంటున్నాం. 3 రోజుల నుంచి ఇక్కడ ఉంటారు. స్థానికంగా ఉన్న మంత్రులు వాళ్ళు ఎవ్వరన్నా ఎవ్వరు కూడా వచ్చి పరామర్శించింది లేదు. అసలు మా ఆచూకీ తెలుసుకుంది కూడా లేదు వాళ్ళు. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగిన నాదుడు కూడా లేడు. అంటే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు, చేస్తానన్నారు. ఆ, ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా అన్న, కాంగ్రెస్ వస్తే మార్పు వచ్చిద్దని ఓటేసిన నేను. కాంగ్రెస్కి వీరాభిమాన్ని. అందులో రేవంత్ రెడ్డి అంటే నాకు ప్రాణం. ఆ, రేవంత్ రెడ్డి గురించి నేను కాంగ్రెస్ రావాలని చాలా ఓట్లు వేయించిన. ఆ. కానీ ఈ రోజు నేనే నడి రోడ్డు నిలబడతాను అనుకోవాలా. నన్ను నిలబెట్టారు రేవంత్ రెడ్డి. గెలిపించిన మేమే, పేద ప్రజలమైన మేమే ఈ రోజున గూడు లేకుండా రోడ్డు నిలబడ్డాం. మమ్మల్ని నిలబెట్టారు. ఇది నిజంగా చాలా దారుణం. ప్రాణంగా అభిమానిస్తాను. అభిమానం. అసలు రేవంత్ రెడ్డి నా ఫేస్బుక్ పోస్టులు కూడా చూడండి. రేవంత్ రెడ్డి అంటే పిచ్చి. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు.